బ్యాక్ టు న్యూస్. అనుకోని ఘటనలో తల్లిని తోబుట్టువులను కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు ఓదార్పునిచ్చారు ఏపీ మంత్రి పరిటాల సునీత. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా లక్ష్య సాధనకు శ్రమించాలని చదువుల తల్లి ప్రసన్నకు సలహా ఇచ్చారు మంత్రి సునీత. రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చెక్కును ప్రసన్నకు అందజేశారు సునీత. తన తల్లి చివరి కోరికను నెరవేరుస్తానంటోంది ప్రసన్న. ఇటు లక్ష్మీ ప్రసన్నకు కన్న తల్లిలా అండగా ఉంటానని చెబుతున్న మంత్రి పరిటాలతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రి పట్టణంలో జరిగినటువంటి ఈ ఘటన అందరి మదిని కదిలించేసింది. దీనిపై చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర మనస్తాపం చెందారు. తర్వాత ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ కుటుంబంలో అనాథగా మిగిలినటువంటి లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం మన TV9 ముందున్నారు. ప్రసన్న గారు, మీరు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మీ కుటుంబంలో? అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్ డే లాగే ఆ రోజు కూడా 8 o'clockకే క్లాస్కి వెళ్ళిపోయాను. మామూలుగా అయితే అమ్మ డైలీ 4 times కాల్ చేస్తారు. మార్నింగ్ నేను క్లాస్కి వెళ్ళే లోపు కూడా ఒక 10 to 15 minutes కాల్ చేసి మాట్లాడతారు. ఆ రోజు కాల్ చేయలేదు. నేను ట్రై చేశాను అమ్మ మొబైల్కి. ఇంకా చెల్లి ముందు రోజే ఇంటికి వెళ్ళింది. తన నెంబర్కి ట్రై చేశాను, నాన్న నెంబర్కి ట్రై చేశాను. కొన్ని నెంబర్స్ రింగ్ అవుతున్నాయి, కొన్ని స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. సో ఇంకా నిద్రపోతున్నారేమో సరేలే అని నేను క్లాస్కి వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళు ఏంటి సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏంటి నేను అలా అనుకున్నాను. నాన్న చంపాడు అనేసి నాకు కూడా తెలియదు. అలాంటి మరీ అంత కోపమైన పరిస్థితి ఎప్పుడు ఇంట్లో రాలేదు. నాన్న అంత ఇదిగా చేసేంత అలాగా మేము ఎప్పుడు చూడలేము నాన్న అలాగా. జనరల్గా మీరు ధర్మ సందేహంలో పడిపోయిన పరిస్థితి. ఒక పక్కన తల్లి మీ సిస్టర్ని హత్య చేసిన తర్వాత తాను కూడా చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి నువ్వు వెళ్ళే పరిస్థితి నీకు ఎలా అనిపించింది? తర్వాత నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సిచ్యువేషన్ అమ్మ వాళ్ళని అంతా చంపేశాడు అంటే ఎవరికైనా కోపం అని దానికి అంతకు మించి అసలు చూడాలన్నా కూడా అసహ్యం. కానీ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు మా నాన్న. ఆ బాధ తెలుస్తోంది నాకు మాట్లాడుతుంటే. తప్పు చేశాననే ఒక పశ్చాత్తాపం. నేను అందుకనే కలవాలనుకున్నాం. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మీ అమ్మ ఆశయాలు అనుగుణంగా యాక్చువల్గా నువ్వు చనిపోవాలనుకున్నావు, బట్ మీ అమ్మ కళ నెరవేర్చాలనుకుంటున్నావు. ఏం చేయాలను? ప్రెసెంట్ అయితే నేను MSc ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అమ్మ నేను మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకుంది, అది కూడా IIMsలో. సో నేను దానికి కోచింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫుల్లీ నాకు ఆపోజిట్ మ్యాథమెటిక్స్ అందా. అమ్మ కోసం నేను ట్రై చేస్తాను. తన తల్లి ఆశయ సాధనకు అనుగుణంగా తన తల్లి కళను నెరవేర్చేంత వరకు తాను ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళి తీరుతానని అంతవరకు పట్టుదలతో చదువుకుంటానని చెప్తున్నటువంటి ప్రసన్న ప్రస్తుతం తన జరిగిన ఈ ఇన్సిడెంట్, అనాథగా మిగిలిపోయినానని తనకు కదిలించేస్తున్న ఈ ఇన్సిడెంట్ మరి ఏ కుటుంబంలో జరగకూడదని అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. కన్నీరు మున్నీరు అవుతున్న లక్ష్మీ ప్రసన్న చివరిగా తన తల్లి జ్ఞాపకార్థం ఒక రింగ్ మాత్రం తన దగ్గర ఉంచుకుంది. ఆ కుటుంబం మొత్తం పోయిన తర్వాత ఈ రింగే తనకు ఒక గుర్తుగా పెట్టుకున్న పరిస్థితి. సో మొత్తం మీద అనాథగా మిగిలిపోయి చిత్రవాదులు అనుభవిస్తున్న లక్ష్మీ ప్రసన్న ఒక్కటే కోరుతుంది, తనకు జరిగినటువంటి ఇలాంటి దుస్థితి మరే కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆవేశంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పదే పదే అందరినీ కూడా ప్రాధేయపడుతుంది. తాడిపత్రి నుంచి కెమెరా పర్సన్ వి విజయ్తో లక్ష్మీకాంత్, TV9 అనంతపురం.